ఈరోజు మన టాపిక్ వోల్టేజ్ అంటే ఏంటి. కాలేజ్లో ఒక స్టూడెంట్ కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతాడు. వెంటనే లెక్చరర్ వచ్చి ఇక్కడ కరెంట్ ఎందుకు వస్తుంది అని అడిగారు. అని అడగగానే వెనక్కున్న ఒక స్టూడెంట్ ఇలా కామెంట్ చేస్తారు, వోల్టేజ్ వల్ల రా బాబు అని. అది విన్న లెక్చరర్ వెంటనే వోల్టేజ్ అంటే ఏంటి అని అడుగుతారు. వెంటనే ఈ స్టూడెంట్ సైలెంట్గా అయిపోతారు. అప్పుడు క్లాస్లోకి వెళ్ళాక ఆ లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వోల్టేజ్ అంటే ఏంటి అని. వోల్టేజ్ అంటే ఎలక్ట్రికల్ కరెంట్కి ఒక పుష్ కావాలి, ఆ పుష్ పేరే వోల్టేజ్. అయితే ఆ పుష్ మీ ఫ్రెండ్కి తగలడం వల్లే ఆ పుష్ వాళ్ళు పడిపోయాడు. అయితే అప్పుడు ఒక స్టూడెంట్ అడుగుతారు, చాలా ఎగ్జాంపుల్స్తో ఒకసారి చెప్పండి సార్ అని. అప్పుడు అనగానే ఆ లెక్చరర్ చెప్తారు, మన ఇంట్లో వాటర్ ట్యాంక్ యూస్ చేస్తాం కదా, అందులో వాటర్ ఉంది అనుకోండి. ఆ వాటర్ ఉండేటప్పుడు ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, హైలో పైన ఉండాలి. ఆ పైన ఉండడం వల్ల ప్రెజర్ వస్తుంది కదా, అదే లాజిక్ మైనస్ అది ఎంత హైట్లో ఉందో ఆ హైట్ చేస్తే మనకు వచ్చేదే ప్రెజర్. ఎలక్ట్రిసిటీలో అయితే వోల్టేజ్, హై వోల్టేజ్ ప్రెజర్ అంటే అది ఎంత ఎక్కువ ప్రెజర్ అని, అది ఎంత స్పీడ్లో ఫ్లో అవుతుందని మెజర్ చేయాలనుకుంటే దాని యూనిట్స్ వచ్చేసరికి వోల్ట్స్. అయితే దీన్ని ఏ టూల్ యూజ్ చేసి మెజర్ చేస్తాం, వోల్టిమీటర్ టూల్ అనే యూజ్ చేసి మెజర్ చేస్తాం. మీరు గమనించినట్టయితే మొబైల్ ఛార్జర్స్కి 5 వాట్స్ అయితే సరిపోతుంది, లేదా 10, 20 ఇలా సరిపోతుంది కదా, అది చిన్న గ్యాడ్జెట్స్కి సరిపోతుంది. అదే మనం ఇంట్లో యూజ్ చేసేవి ఫ్యాన్స్కి, ఫ్రిడ్జెస్కి వీటికైతే 230 వాట్స్ ఉండాలి. సో చిన్న వోల్టేజ్ అయితే చిన్న వర్క్ యూజ్ చేస్తాం, హై వోల్టేజెస్ అయితే హై వర్క్స్ యూజ్ చేస్తాం. వోల్టేజ్ తక్కువ ఉంటే చిన్న వర్క్, వోల్టేజ్ ఎక్కువ ఉంటే పెద్ద వర్క్. నెక్స్ట్ వీడియోలో కరెంట్ అంటే ఏంటి అనే దాని గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్స్ని